నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ కమిటీ ఎన్నికైంది. పట్టణ అధ్యక్షునిగా జావేద్, ప్రధాన కార్యదర్శిగా ఆసిఫుద్దీన్, ఉపాధ్యక్షులుగా ఫయాజ్, ఆసిఫ్ హుస్సేన్, యాకూబ్లను ఎన్నుకోగా మండల ప్రధాన కార్యదర్శిగా గట్టెపల్లికి చెందిన అజీం, ఉపాధ్యక్షులుగా మద్దిగూడకు చెందిన సర్వర్, సుల్తానాబాద్ చెందిన అహ్మద్, మోబిలను ఎన్నుకోగా ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్సీ తానపర్తి భానుప్రసాద్, యూత్ కాంగ్రెస్ నేత ఉట్ల వరప్రసాద్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, పురం ప్రేమచంద్రరావులు పలువురు నేతలకు వీరు కృతజ్ఞతలు తెలిపారు. టౌన్ వైస్ ప్రెసిడెంట్గా మన ఆసిఫ్ను నిర్వహించడం జరిగింది. అలాగే చోటును కూడా వైస్ ప్రెసిడెంట్ నిర్వహించడం జరిగింది. రాహిల్ కూడా వైస్ ప్రెసిడెంట్గా నిర్వహించడం జరిగింది. మరి మైనార్టీ మండల్ నుంచి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే టౌన్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి ముస్లింలందరూ కూడా రావడం జరిగింది. మచ్చలేని తెలంగాణ ఉద్యమకారులను విమర్శిస్తే సహించేది లేదని తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. సుల్తానాబాద్ లో ఆ పార్టీ ఆఫీసులో మీట్ ది ప్రెస్ లో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్కడ నుండి మంచలేనటువంటి దాసరి మనోరెడ్డి మీద అధిక ఫీజులు వసూలు చేసి అన్యాయం చేస్తున్న మాట మాట్లాడితే వాళ్ళకు నిజంగా నాలిక ఉన్నదా? నాలిక మీద నరం ఉందా? అసలు అట్లా మాట్లాడు ఎంతవరకు సమంజసం? ఒక వ్యవస్థ విద్యాదానం మహాదానం అంటారు. ఆ విద్యా వ్యవస్థలో కొంత ఫీజు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల విధంగా తీసుకుంటే దాన్ని వ్యాపారంగా మలిచి విమర్శించడం నిజంగా వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం ఇక్కడ స్థానిక నాయకులకు చెల్లది. అట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా మీ గోతులు కూడా తీస్తాం. ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శన చేయడం అనేది సరికాదు. ఇలా మీ ఎమ్మెల్యే గారు దాదాపు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఆయన ఏమైనా అభివృద్ధి చేస్తే, ఎక్కడైనా అభివృద్ధి పనులు చేస్తే నువ్వు ప్రజలకు వెళ్ళి నీ అభివృద్ధి చెప్పుకో. మళ్ళీ నీ అవకాశం వస్తే నీ ఓట్ల కోసం నీ అభివృద్ధి చెప్పుకో తప్ప నీ అభివృద్ధి ఏమాత్రం చేసుకోకుండా అది ఇంకొకరి మీద నెపం పెట్టి మీ స్థాయిని మర్చి మరి ఆ తెలంగాణ ఉద్యమం ఊపిరిగా 2001 నుంచి తెలంగాణ అంతా కూడా తిరుగుతూ ఇలా ప్రజలందరినీ ఏకం చేసినటువంటి మరి పెద్దలు హరీష్ రావు గారిని విమర్శించేంత స్థాయి మీకుందా? మా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మీరు ఎవరు విమర్శించినా సహించేది లేదు. ఇలా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లను వాళ్ళని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బేషరతుగా మీరు సర్పంచ్లకు క్షమాపణ చెప్పాలి. మరి మా సర్పంచ్ మిత్రులందరూ కూడా మరి పూర్తి స్థాయిలో దీన్ని మీరు మాట్లాడేటువంటి మాటలు ఖండిస్తూ ఉన్నారు. సాయిర్ మహేందర్ అనేటువంటి తెలుగుదేశం నాయకుడు ఉద్యమ పార్టీ నాయకులను విమర్శించేటువంటి స్థాయి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామి మీరు మాలేసిండ్రు, మేము చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాం కానీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు మీ యొక్క పార్టీ లోపల ఏ రకంగా ఎదిగారు, ఏ రకమైనటువంటి నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారు, మీరు ఏ ఒక్క విషయంలో రైస్ మిల్లర్స్ పర్మిషన్ విషయంలో అయితేనేమి, రోడ్డు వెడల్పు కార్యక్రమం విషయంలో మీరు చేసినటువంటి వ్యవహారాలు అయితేనేమి, అవి బయట పెట్టుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి నీకు. మీరు ఇప్పటికైనా కూడా మీ యొక్క బుద్ధి మార్చుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఖబర్దార్. ఉద్యమ పార్టీ నాయకులను విమర్శించిన ఏమైనా అన్నా కూడా అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము. ఎలిగేడు మండలం ఊపిరితోట గ్రామంలో రెవెన్యూ సిబ్బందికి దళిత రైతులకు వాగ్వాదం జరిగింది. గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 295లో సుమారు 10 ఎకరాల భూమిలో ఈ మధ్యనే మామిడి తోటను ఏర్పాటు చేశారు. అయితే ఆ స్థలాన్ని గ్రామ అవసరాల కోసం ఉంచినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రెవెన్యూ అధికారులు చెట్లను తొలగించేందుకు సిద్ధం కావడంతో రైతులకు రెవెన్యూ సిబ్బందికి తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో రెవెన్యూ అధికారులు వెళ్లిపోయారు.
మామిడి చెట్లు పెట్టుకున్నాం. దీనికి దౌర్జన్యంగా మన ఎంఆర్ఓ సార్ గారు, ఆర్ఐ సార్ గారు వచ్చి చెట్లను వీకేయడం, అలాగే బీసీలకు, గౌడ్స్కు, రావుస్కు, రెడ్డిస్కు అందరికీ దాదాపు ఊళ్ళో ఉన్న బీసీలందరికీ మనిషికి 5 ఎకరాలు 10 ఎకరాలు పరంపోగులు ఉన్నాయి. వాళ్ళ భూములకు పోయి చూద్దాం, ఎంఆర్ఓ గారు వాళ్ళ భూములు చూసి వాళ్ళ భూములను కూడా తీసినాక మా దగ్గరికి రండి అని అంటే వాళ్ళ భూముల జోలికి మేము పోము అని మా మీద దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి చెట్లు వీకేయడం. 30-40 ఏళ్ళ క్రితం ఆ మామిడి తోట అడుగు 15 ఎకరాలు మాదే. అప్పుడు మేము పోరగంలో మాకు తెలియక మా అయ్య తండ్రుల కానుంచి అది ఉన్నది. ఆ మామిడి తోట అడుగు 15 ఎకరాల తోట పట్ట కాగితాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మా దగ్గర. అయితే దాన్ని గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ అన్వారు చేసుకున్నది. దాన్ని చేసుకొని అప్పుడు దాన్ని అట్లా చేసిరు. ఇప్పుడు ఇందులో మాకు పూర్తిగా 10 గుంటలు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్, ఒక 30-40 మంది. అయితే మేము దీనన్నా ఓ 10 గుంటలు మంచికో 10 గుంటల ప్రకారంగా మేము సాగు చేసుకొని చెట్లు పెట్టుకొని దీంతోనన్నా ఇంత అభివృద్ధి చేసుకొని బతుకుదామని మేము 15-20 ఏళ్ళ సంవత్సరం ఉంది. ఒక్కొక్క రైతు దగ్గర ఉన్న దగ్గరనే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నది. వాళ్ళ దగ్గరనో ఇప్పుడు అడుగుతలేరు. మేము లేక దున్నందుకు మాకు ఆకలి, మేము బుక్కెడు అన్నం పెట్టుకుంటే మా అన్నంలో మన్ను పోతారు. ఒకక్కడ దున్నుకోవాలని చెప్పి మేము అందరం మనిషికి 10 గుంటలు రావాలని చెప్పి మేము అందరం కలిసి దున్నుకుంటున్నాం. దున్నుకునే దానికి గవర్నమెంట్ నుంచి వచ్చి ఎంఆర్ఓ గారు ఇంకరోళ్ళని తీసుకొచ్చి మా చెట్లు వీకేసిరు, మమ్మల్ని నెట్టేసిరు, మా చెట్లని ఖరాబ్ చేసిరు, మమ్మల్ని అంగడంగడి చేసిరు, కొట్టడానికి వచ్చిరు, మమ్మల్ని బాగా దొబ్బేయడానికి సిద్ధపడ్డారు. మరి మాకు ఎలాంటి లేని వాళ్ళకు మరి గవర్నమెంట్కు చెందిన భూమి కాదు, అది మాకు కూడా చెందాలి కదా. ఓ పూట తినక పేదరికంగా ఏదో మాకు ఒక చెట్టు అట్లా కాపాడుకోవాలని మేము పెట్టుకుంటే మా చెట్లన్నీ పాడు చేసిర్రు. ఇవాళ వచ్చి వాళ్ళకేమైనా న్యాయం అవుతుందా? మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి సాగుబాటు చేసుకుంటున్నాం. మా భూమి మాకే ఉండాలని మేము కోరుతున్నాము, దండం పెట్టి చెప్తాను. సర్వే నెంబర్ 295 ముప్పై తోటలో వీళ్ళు మొదలు నాకు అప్లికేషన్ ఇచ్చారు. ఇస్తే సరే చూద్దామని చెప్పి నేను చెప్పిన. 2 days 3 days ఆగి వచ్చి వాళ్ళు అక్రమంగా వచ్చి చెట్లు పెట్టిండ్రు. దాన్ని తీయించమని చెప్పి మర్యాద కొద్ది 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మా ఆర్ఎస్ కూడా ప్రతిఘటించారు. ఇవాళ కూడా వాళ్ళు ప్రతిఘటించడం, తర్వాత ఎంత నానా హంగామా చేయాలో అంత చేసారు. అది పద్ధతి కాదు. అది ఏదైనా వాళ్ళకి న్యాయం చేద్దామనే ఆలోచనతో నేను వచ్చిన, కానీ వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. ఇలిగేడ్ మండలం సుల్తాన్పూర్లో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల డైరీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ప్రభుత్వ హైస్కూల్ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసింది పాల డైరీ కమిటీ. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్కు చెందిన ఓ దళిత మెడికల్ విద్యార్థినికి కరీంనగర్లో ఓ మెడికల్ కాలేజీలో 60,000 రూపాయలు ఫీజు తీసుకుని సీటు ఇవ్వకపోవడంతో మెడికల్ విద్యార్థినికి మద్దతుగా ఇలిగేడ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు. ఆమెకు న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎంఆర్పీఎస్ నేతలు హెచ్చరించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.